ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. 31 డివిజన్లో ఉన్న పార్కుకి శ్రీకృష్ణదేవరాయ పార్కు పేరును పెట్టాలనే ప్రతిపాదన సభలో తీవ్ర చర్చకు దారితీసింది. కొంతమంది కౌన్సిలర్లు శ్రీకృష్ణదేవరాయల గొప్ప చరిత్రను గుర్తు చేస్తూ పార్కుకి ఆ పేరు పెట్టడం ద్వారా యువతకి స్ఫూర్తి కలుగుతుందని వాదించారు. ఆయన చేసిన సేవల్ని స్మరించుకోవడానికి ఇది మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రతిపాదనని జనసేన పార్టీకి చెందిన కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పార్కు పేరుపై నిర్ణయం తీసుకునే ముందు స్థానిక ప్రజల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల భావోద్వేగాలను పక్కన పెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా మనం ఒకసారి నేను గమనించినప్పుడు దగ్గర 8, 9, 10 డివిజన్స్లో ఏదైతే 1వ డివిజన్ కానీ 3వ డివిజన్ కానీ 12వ డివిజన్ కానీ 28 కానీ 38 కానీ 43, 44, 45, 47, 48 డివిజన్స్లో ఆల్రెడీ డబ్బులు పెట్టాము. అది అంతవరకు కాంట్రాక్టులు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు 1వ డివిజన్లో 48 లక్షలు పెట్టాము, 3వ డివిజన్లో 17.35 లక్షలు పెట్టాము, 12వ డివిజన్ 44.95 పెట్టాం, 28వ డివిజన్ 32,25,000 పెట్టాం, 38వ డివిజన్ 2,36,00,000 పెట్టాం, 43వ డివిజన్ 68 లక్షలు పెట్టాం, 44వ డివిజన్ 94 లక్షలు పెట్టాం, 45వ డివిజన్ 60 లక్షలు పెట్టాం, 47వ డివిజన్ 77.75 లక్షలు పెట్టాం, 48 2,08,00,000 పెట్టాం. ఇవన్నీ మనం ఆల్రెడీ పెట్టారు. ఇంకా టెండర్లకి కొంతమంది రాలేదు. ఇవి కూడా ప్రోగ్రెస్ చేసేటట్టుగా తొందరగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వెళ్తాం. మనకి అన్ని డివిజన్స్లో ఇంప్రూవ్ అవ్వాలి. అన్ని డివిజన్స్లో ఈరోజు మేజర్ సమస్యలు ఉండేది మనకు వచ్చే లోపల డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది రాకూడదు. అదేవిధంగా దోమల సమస్యలు ఉంటాయి. దోమలతో కూడా మేము అన్ని రకాలుగా కూడా ఈరోజు రోడ్లతో కూడా దాన్ని కూడా దోమలకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు కౌన్సిల్లో కొన్ని అడిగిన క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం ఏందనేది కూడా కౌన్సిల్లో కూడా ఇలా కూడా అందరూ కూడా మనం చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా నగరంలో కూడా ఈరోజు ఇంకా ట్రంక్ రోడ్డు కూడా ఆల్రెడీ మేము ముందు నుంచి మనం చెప్తా ఉన్నాం 80 అడుగులు చేస్తామని చెప్పి. అది కూడా ట్రంక్ రోడ్డుది కూడా ఈరోజు R&B వాళ్ళు స్ట్రక్చరల్ వాల్యుయేషన్ వేసి దానికి కూడా అన్ని కూడా వాల్యుయేషన్స్ చేశారు. ఈరోజు KDR బాల్స్ కూడా రెడీ చేస్తున్నారు. ముందు 74 మంది విల్లింగ్ లెటర్స్ ఇచ్చారు కాబట్టి మనతో మొదలుపెట్టి దాన్ని కూడా తొందరలోనే TDR బాల్స్ అన్ని రెడీ అయిన తర్వాత అదేవిధంగా స్ట్రక్చరల్కి డబ్బులు కూడా అన్ని ఫైనలైజ్ చేసిన తర్వాత దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నగరంలో కూడా ఉండే సమస్యలు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనేది మా ఉద్దేశం. ఈరోజు అన్ని రకాలుగా ఇంకొక కౌన్సిల్ లాస్ట్ కౌన్సిల్ 17వ తారీఖు ఉంటుంది. దాని తర్వాత కౌన్సిల్ కూడా అయిపోతుంది కాబట్టి మళ్ళీ కలెక్టర్ గారు దీనికి స్పెషల్ ఆఫీసర్గా కూడా నిన్నే జీవో కూడా ఇచ్చారు. దాని దగ్గరగా ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో ఈరోజు పార్క్స్ మనం ఇప్పటికీ అనుకున్నాం. 22 పార్కుల్లో కూడా దాన్ని ఆధునీకరణ చేయడానికి డిస్ట్రిక్ట్ మెంటల్ ఫండ్స్ నుంచి కూడా దాన్ని కూడా పంపిస్తానని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా ప్రతి డివిజన్లో మనం చిన్న కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పేసి కూడా మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. అది కూడా 20 లక్షలు కేటాయించి దాన్ని కూడా కమ్యూనిటీ హాల్స్ కడితే పేదవాళ్ళు వాళ్ళు ఫంక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలనేదే మన ఉద్దేశం. కాబట్టి ఒక్కోటి ఏవైతే ఉన్నాయో దాన్ని అన్ని కూడా తొందరగా కంప్లీట్ చేసే పద్ధతిలో ముందుకెళ్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా కూడా సమస్యలు ఉన్నా ఏవి ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా కూడా అవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు వచ్చిన మీ అందరికి కూడా అందరికీ మనస్ఫూర్తిగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంటే ముందు పార్ట్లో మనకి అమృత 2లో పైప్ లైన్ ఇంపార్టెంట్. డ్రింకింగ్ వాటర్ ప్రతిరోజు ఇవ్వాలి. అమృత 2 కోసం అని చెప్పేసి పెట్టాము. అది మెగా వాళ్ళకి ఇచ్చారు. అది పని మొదలు పెడితే
మనకి 18 months లోపల మొత్తం పైప్ లైన్లు అయిపోతాయి. ఈ రోజు కూడా మనం డైలీ వాటర్ ఇవ్వచ్చు, కానీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మన దగ్గర లేదు. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇంకా 18 కట్టలు ఉంటే మనం ఈ రోజు కూడా మనం డైలీ వాటర్ ఇవ్వచ్చు. కాబట్టి ఆ ట్యాంకు 18 ట్యాంకులు అవ్వాలి, పైప్ లైన్లు మారుస్తారు. ఖచ్చితంగా ఒంగోలుకి మంచినీళ్ళ సమస్య అనేది పర్మనెంట్ సొల్యూషన్గా పూర్తవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. అమృతవన్ అయిపోయింది. అమృతవన్ ఆ రోజు పైప్ లైన్లు వేసాం. మనకు 20% రంగుల ఫ్యాక్టరీ దగ్గర అక్కడ ట్యాంకు అదే ఉన్నాయి, దాన్ని కూడా దీంట్లో కలిపారు. అమృత్ 2లో కలిపేసి అది కూడా కంప్లీట్ చేస్తాం.